హలో సీను, ఎవరున్నారా? ఏం చేస్తున్నావు? మన బిడ్డ మాలతుంది కదా, ఆమెకి సంబంధం చూడాలి. డిగ్రీ అయిపోయింది కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. చూడ మంచి సంబంధం చూడు. ఓకే, సరే సరే. హలో, బిత్తులు గిఫ్ట్ ఫోన్ చేస్తుంది. హలో చెప్పు. బిత్తిరి మొక్కపోడా ఏడు వచ్చినావు? మా అయ్య నాకు వేరే సంబంధాలు చూస్తాడు. అవునా? ఏం చేయాలి వచ్చి చెప్పు. ఇగో, నిన్ను తప్ప నేను వేరేటోళ్ళని పెళ్లి చేసుకోను. చేసుకుంటే నిన్నే వేసుకుంటా. వచ్చి మా అయ్యను ఒప్పిద్దుదా? ఒప్పిత్తది. ఏం ఒప్పిస్తావో ఏమో. మీ అయ్యకైతే ఏం ఆగనాగది పానం. అస్సు నాగు. సరే. ఎప్పుడు పొలంలో పడుతారు. మామ శనాల్తి ఏమిరా సత్తి గిట్లా వచ్చినావు? ఈజర్ పని ఉన్నది. ఏం పని? నీకేం పని రో? తెలియదా నీకు? నాకేం తెలుసు? ఏంది మామ, మాలకి సంబంధాలు గిట్లా చూస్తున్నట్టుగా నేనుండగా నాకంటే మంచి వాళ్ళు దొరుకుతా మాలతికి అందగాలు. ఏదా నీకా? ఊళ్ళంతా గాలి గాలి తిరుగుకుంటా తిరుగుతావు నువ్వు. ఈ ఊళ్ళో ఎవరిని అడిగా చెప్తావు గాలి 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 తిరుగుతావు. గాలి సత్తిగా నేను మాలతి గిట్లా చెప్పలే నీకు? నాకేం చెప్తుంది మాలతి? నేను నీ ఇంట్లో దున్నపోతుంది అదినట్టు అట్టాను. నీకు నా పిల్లని అలా. ఏంది మామ ఇంత పెద్ద మాట అంటే నన్ను? అరే సరే రే సత్తి, నీకు నెల రోజుల టైం ఇస్తా. నువ్వు మంచిగా సెటిల్ అయినా అన్న దగ్గరికి, అప్పుడు నా పిల్లల్ని నీకు ఇచ్చేస్తా. ఏంది మామ, నా తలాకేందో చూపిస్తా నెరలాగు. నాకు కూడా తిక్కలేసేట్టు అయిపోతావు. పిత్తులో అనుకుంటున్నావు. చెప్తా నీ సంగతి. ఏమైనా శక్తి అడిగి తిరుగుతున్నావు? ఏం ఆలోచిస్తున్నారా? ఊకో తాత, నీకేం తెలుసు నా బాధ. ఇంకా మాలతిని ఇష్టపడుతున్నా కదా, గదే గల నాయన నాకేం లేదని మాలతిని ఇయ్య అంటుండు. కానీ ఏం చెప్పినా నెల రోజులు సెట్ అయితేనే ఇస్తా అన్నాడు. మళ్ళీ ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. ఒక మిత్రుడికి రాడా ముచ్చడి చెప్తా. మా తాతేమో చెప్తానట నాకు. మంచిగానే ఉన్నాడు. గాడ ఒకటి నిధి ఉంది గుట్టకు. నేను తవ్వ చెప్తా, దాన్ని తెలుసుకో. నువ్వు అప్పుడు సెటిల్ అవుతావు. నీకే దొరకలేదు, నాకు దొరుకుతుందా? అంటే నేను లెంకినా కానీ నాకు వీలు కాలేదు పని. ఆగో, ఈ మ్యాప్ ఏమో ఎటో ఉన్నది. లెంకు నీ లైఫ్ లో నువ్వు చూసుకుని నీ లైఫ్ లో సెట్ అవుతావు. నీకే దొరకలేదు, నాకేం దొరుకుతుంది? దొరకవాలి తది. ఆయన మంచిగానే ఉన్నది. ఈ బిత్రుడు పోతలేదు, నాకే దొరకలేదు. ఇంకే దొరుకుతుంది, సెటిల్ అవుతాడు. ఏమైంది సత్తి? ఏమైంది? ఏమైంది? ఏదోటి అయింది. నా ప్లానింగ్ నాకు ఉన్నదిగా. ఏం మాట్లాడినా? మే నాకు టార్గెట్ ఇచ్చిండు. నెల రోజులు అన్నట బాగా సంపాదించుకున్నాం అన్నట. నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉన్నది. అసలు నీ ప్లాన్ ఏంది సత్తి? నా ప్లాన్ నాకు ఉన్నది. ఆగు, ప్లానింగ్ ఏంది సత్తి? నా ప్లాన్ ఇంకో ఉంది కదా, చూడు. ఇదే నిన్ను మీ అయ్యని ఇద్దరిని సంతం చేసుకుంటా. దొరుకుతాయి బిందెలు కొండలు. అదేడుంటది? ఇది గుట్టకున్నది. లస్కలు బంగాళాలు ఉన్నాయి. కోట్లు అయితే మనం కూడా దొరుకుతాయా? దొరుకుతాయి. ఎందుకు దొరికాయి? తవ్వాలే, పుట్టిన దొరుకుతాయా? సరే, దీనికి మాత్రం ఇద్దరు కావాలి, నమ్మకస్తులు. చూడు, నీకు కూడా తెలుసు కదా, కొన్ని అర్థమైతే నాకు ఉన్నారా. మళ్ళీ నాకైతే ఒక సోపతిగా ఉన్నాడు, బొంట్రాయ్ అని ఉన్నాడు ఒకరు. నాకు కూడా ఒక సోపతి ఉన్నది. ఎవరికి తెలియదు. మళ్ళా ఈ సీక్రెట్ నమ్మకస్తులే ఉండాలి సుమా. సరే. నిఖిత ఎక్కడున్నదే? వచ్చింది, పిలుస్తాంది. ఎప్పుడు ఇక్కడ ఉన్నావానే? నీకు ఒక ముచ్చడి చెప్పాలనే. ఏందే ఓకే, ఎవరో ఒకరు వస్తారు. బట్టలు పిండుడు అయిందా? పిండేసిన ఇప్పుడే. నీకు పని మొత్తం తీరిందా? తీరిందే. లేకపోతే మీ అమ్మ నన్ను తిడుతుంది. ఇగో అయితే జర ముచ్చట చెప్పు జల్లి.
అయితే సత్యకున్న మా నాన్నకి ఇది ఒప్పందం జరిగిందటనే. సత్య ఏమన్నాడంటే గుట్ట కింద నిధులు ఉంటాయట, వాళ్ళ తాత తీసుకొచ్చేదటనే. ఏమో ఏదో కాగితం కూడా పట్టుకొచ్చిండు, దాని మీద అవన్నీ రాసి పెట్టిండు వాళ్ళ తాత. మనము ఆ నిధుల కాడికి పోదామే. మనకిట్లా నిధులు దొరికినాయి అనుకో, బోలెడని నగలు, బంగారము, ఇత్తడి బిందెలు, అబ్బాబ్బాబ్బాబ్బా ఫుల్ పైసలు సంపాదించుకోవచ్చునే. నాకు నా ఫోన్ లో వ్యూస్, కామెంట్లు, లైకులు, అబ్బో అబ్బా నేను లాక్ చేసుకుంటానే. ఇంకా నీకు ఓకేనానే? ఓకేనే, డబల్ ఓకేనే. అది నా అత్తవా? అత్తనే. అదో వీళ్ళు వీడి ఉన్నారు. అరే మామ, అరే బావా ఉండవా? అలే ఒక పెద్ద ప్లాన్ పట్టుకొచ్చిండ్రా. ఏం ప్లాన్ రా? అలే మన లైఫ్ సెటిల్ అయ్యేదా? మా లైఫ్ సెట్ అయ్యేదా? అరే మంచిగా అయిపోతాం మనం. ఇలా పెద్ద పెద్ద బంగాళాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. నీదుందా? నీదుందా? నాదుంది. బంగారం బంగాళమే. ఎక్కడ్రా? అక్కడనే. కానీ నిధి మ్యాప్ నా దగ్గర ఉన్నది, మా తాత ఇచ్చిండు. అవునా? చూపెట్రా. ఎవరికి చెప్పద్దు మళ్ళా. కనిపించింది అలా? ఇది మన గుట్ట. గుట్ట గిట్ల తవ్వ గిట్లకి వెళ్ళిపోవాలి. అరే ఈ తవ్వ మీ తాత చెప్పిండారా? మరి ఈ తవ్వ మీ తాత చెప్తే మరి మీరు ఎందుకు పోలేదు అక్కడికి, నిధి కాడికి? మా తాతకి తేలింటికలైనా కావాలా అనుకునే పోలే. మీ తాతే పోలే అంటే మనం ఏం పోతాం కాడికి? అంటే ఇది ఇప్పుడు సందుకులో ఇప్పుడు దొరికిందిలా మా తాతకి. ఆహా గట్లా పోదాం అలా. పోదాం బారా గుట్ట మీదకి. నడులే. సత్తిగా అరే మనం ఇక పెద్దోళ్ళం కావాలరా. ఏ పెద్దలంగా కాలు ఇటువంటి కాలు కొనుక్కోవచ్చులే మనం. లొందు కాళ్ళు పోదాం రే. ఇట్లా సత్తి 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 నేను బ్లాగ్ చేసుకుంటా, ఇది తీసుకుంటా. దీన్ని ఎందుకు పట్టుకొచ్చా మాకులేదు. అరే ఇది లాగు మొత్తం దానంతా చూపెడితే ఏంది అలా? ఎందులో అలా ఏందో ఎటో కనిపిస్తుంది. ఎటు తీసుకుపోతాను సత్తి? ఏమో బిత్తులోడు ఇది పేపర్ ఇచ్చిండు. ఆపరాదే, ఆ విషయం బోర్డులో వెళ్తే మన గుట్టు మొత్తం బయట పడుతుంది. నిజమా? ఫస్ట్ గుట్టాకు. అబ్బా నాకు వ్యవసాయం అయినట్టేనా? అరే సత్తిగా నీ పెళ్ళిన సావుకు వచ్చిందిరా. ఏం కాదు వాళ్ళ నువ్వు ఎక్కడ చేస్తావు? సత్తి ఎక్కుతాను రా. ఎక్కువ సత్తి. నేనే పోతున్న భయం అవుతుంది. ఏంది అది? సౌండ్ వస్తుంది. భయం అవుతుంది. 1 2 3 సత్తి గడియాడే. సత్తి సత్తిగా సత్తి సత్తిగాడు మిస్సు. మాలతి ఈ బిత్తిల్లే వినవాళ్తున్నాను. మాలతి ఇటు రాయి ఒక్కదానివే. ఓ బిత్తిల్లానా సత్తిగాని పెళ్ళి నా పానానికి వచ్చింది. అవునే ఏంది నువ్వు బ్లాగ్ అంటే నీ దగ్గరికి వచ్చి నన్ను ఇట్లా బుక్ చేసినావు కదే మాలతి ఇచ్చి బ్లాగ్ కూడా చేయలే. మా సత్తి ఏడున్నాడు, ఏ దయం మింగి. నేనే సత్తి అరే సత్తిగా రా పోయేది. అరే సత్తి ఇక్కడనే పెడతాందిరా రూటు. ఏ ఆగండి, నిన్నొకటి తీస్తా. నా దగ్గర ఇంకోటి ఉంది. ఏంటిదిరా అది? మీకు తెలియదురా, చెప్పకుండా తీసుకొచ్చా.
ఏంటిదిరా అది? నిమ్మకాయ ఎందుకురా? ఇదేరా దాన్ని దొరకబట్టేది అసలైన ఆయుధం. ఆ, చూడురా. అరే ఇదేంద్రా ఇలా ఇలా తిరుగుతుంది? గుట్ట చుట్టూ తిరగాలి. అరే తిరుగుడు కాదు, నిమ్మకాయ. ఇదే గుట్ట, ఇదే చూపిస్తుంది. ఇది ఇక్కడ నేనే. అరే నువ్వు తాకిద్రా. అరే చేపెట్టి తీరా, చేపెట్టి తీ. నువ్వు తాకిద్రా. అరే నిమ్మకాయ రా. ఈ నిమ్మకాయకి భయపడతావా రా? చల్ కానీ ఇది ఏందిరా ఇలా ఉంది? అది దయ్యం అనుకుంటారా? దయ్యమా? ఇదేంది తల ఇలా తిరుగుతుంది? అరే సత్తిగా చెప్పలా. నిధి అనుకుంటే అన్ని ఏమో ఏమో వెళ్తానేంద్రా. అరే ఈ బొమ్మ కిందనే ఉంటారా నిధి. అవునా? చదువుదాం పట్టరా. తాత చెప్పిండు ఎప్పుడు బొమ్మ బొమ్మ అనేటోడు. అయిపోయిందిరా. తాకిందిరా. అరే అరే తాకిందిరా. రే వచ్చిందిరా. నిధిరా నిధిరా నిధిరా. రే అరే నిధిరా. నిధి. అరే నిధి ఉన్నదిరా. దొరికిందిరా. దొరికిందిరా నిధి. సాధించా మన వందలు. ఘోరంగా సాగిందిరా. మన కష్టం ఫలించిందిరా. అరే నేను తీస్తారా? అరే నేను తీస్తా. అరే నేను తీస్తారా? నీది మా తాత చెప్పిండ్రా. నీది మా తాత తీరా. తీరా తీరా. అరే ఇదేందిరా? ఏంద్రా ఇవి వెళ్తుంది? అరే ఏళ్ళు ఏళ్ళురా. అరే ఏంద్రా ఇది వెళ్ళింది పేపరు. ఇదిరా ఇది అవుతుంది. ఏంటిదో? అరే సత్తి, ఇది ఇది మ్యాప్ ఇది అట్రా. అసలు బంగారం వేరేగా ఉందట్రా. టాటా గుడ్ బై గయా. ఎట్లరా మళ్ళీ ఇప్పుడు దానికోసం తిరిగన్నారా? ఇంతగానం కష్టపడితే పేపర్ల మ్యాప్ దొరికిందారా? ఇది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తా. అప్పటి వరకు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొట్టిల్లు ఇటు అని. ఆగురా, నీ ముచ్చట నిధి లేక నేను బాధపడతా అంటే చూడు ఎప్పుడు మళ్ళీ ఇంతగానం కష్టపడితే నిధి దొరకలేదు. దీనికి నాకు ఇక అన్నట్టే లగ్నం. మళ్ళీ మళ్ళీ పార్ట్ 2 లో చూద్దాం.